స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీయంగా ఎన్నిక, అభినందనలు తెలిపిన సీఎం, మంత్రులు, సభ్యులు. గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారు. రేవంత్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఒకసారి స్పీకర్ గారికి ఫోన్ చేయాలా. గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కేటీఆర్. బెస్ట్ స్పీకర్ గా పేరు తెచ్చుకోవాలి వివేక్ వెంకటస్వామి. సభలో అందరికీ సమయం ఇస్తాం స్పీకర్ ప్రసాద్. కొత్త స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీయంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు కలిసి బిజీగా ఉన్నట్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ను తోడుకొని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మొత్తానికి ఒక మృదు స్వభావిని స్పీకర్ గా ఎన్నుకోవడం జరిగింది. వికారాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి కొత్త స్పీకర్ గా, కొత్త బాస్ గా ఆయన ఎన్నికయ్యారు. ఆయనకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇక అలాగే నిన్న చాలా మంది మంత్రులు ఆయన జీవితాన్ని, ఆయన రాజకీయ జీవితాన్ని పొగుడుతూ మీకు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పారు. ప్రజలారా మీ అందరిది దీవెనార్తి కూడా గడ్డం ప్రసాద్ సార్ మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇక అలాగే గుడ్ మార్నింగ్ స్పీకర్ సార్, బాగున్నారా? మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు. మీరు ఎందుకంటే మీరు అసెంబ్లీలో మీరు అంటే మీరు అధ్యక్షులు, అక్కడ మీ ఎమ్మెల్యేలంతా మీ పిల్లల లాంటి వాళ్ళు. కానీ మీరు స్పీకర్ కావాలని కోరుకున్నటువంటి ప్రజలు, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్న ప్రజలు ఇప్పుడు నా అసెంబ్లీలో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అన్నా, ప్రజలకు మళ్ళన్న నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కలిగించిన కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముందుగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి కొద్దిగా అసెంబ్లీ అంటే కొద్దిగా ప్రజలలో కొద్దిగా అనర్హత ఎదురయ్యింది. అట్లా కాకుండా ప్రజా సమస్యల పట్ల ప్రతిపక్షాలు అడిగిన ప్రతి క్వశ్చన్ కు సమాధానం అధికార పక్షం నుంచి ఇప్పించే విధంగా, ప్రజలకు సభ అంటే ఇట్లా ఉండాలి అనే విధంగా, మరి సభ హుందాతనాన్ని పెంచే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నా. ఇది నాకు దొరికిన గొప్ప అవకాశం అన్న. ఇది దళితులకు తెలంగాణ వచ్చిన తర్వాత 3వ శాసనసభల నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న. కంగ్రాచులేషన్స్ అన్న. అంత మీకంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళం మేము. ఎందుకంటే మీ గురించి తెలుసు కాబట్టి, మీరు ఎంత వివాదరహితుడిగా మీరు చాలా పనిచేసారు కాబట్టి. ఇప్పుడు నా లైవ్ లో ఈ కొన్ని లక్షలాది మంది చూస్తూ ఉంటారు. ఈ ప్రజలందరికీ మీ సందేశం పోవాలనే ఉద్దేశంతో మీకు కాల్ చేయడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ మల్లన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్.